హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవైతే బడ్జెస్ అండి. బడ్జెస్లో ఇక్కడ 1 2 3 3 కలర్స్ అన్నది ఉన్నాయి. దీనిలో ఎల్లో ఉంటుంది, అలాగే నీలం రంగు కూడా ఉంటుందంట. ఇవేమో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇవైతే మాత్రం ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయోనండి. నేనైతే ఫిష్లు తీసుకుందామని వెళ్ళాను. వీటిని చూసేటప్పటికి తీసుకోవాలనిపించింది, కానీ అయితే మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇదిగోండి, ఇటు వచ్చేసి మామూలు లవ్ బర్డ్స్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా మా పిల్లలు అయితే ఆ షాప్ని వదిలి రానన్నారండి. ఇది వచ్చేసి విజయవాడ బీసెంట్ రోడ్ అండి. బీసెంట్ రోడ్ పక్క రోడ్లో ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం పెట్ షాప్సే ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ లవ్ బర్డ్స్ అనమాట. ఎన్ని కలర్స్ చూడండి, ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో. ఇక్కడ వచ్చేసి చూసారా, క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇవన్నది గుంపులుగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాయి అండి. స్టార్టింగ్లో పెంచుకునే వాళ్ళు ఇవైతే తీసుకోవచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది. అండి స్టార్టింగ్లో తీసుకునే వాళ్ళు. ఇక ఇవి చూడండి, సన్ కార్నర్స్. ఏంటో ఇటు చూడను అన్నట్టు అటు తిరిగి కూర్చున్నాయి. అవైతే టేమ్డ్ అవుతాయి, కాకపోతే సౌండ్ కొంచెం ఎక్కువ చేస్తాయంట. ఇదిగోండి, ఇవి అనమాట నా ఫేవరెట్. నేను పైనాపిల్ కార్నర్ తీసుకున్నాను, చిన్నది. అయితే చిన్నదంటే ఒక 3 months బేబీ, అప్పుడే ఫ్లయింగ్ స్టేజ్లో ఉంది. నేను భుజం మీద పెట్టుకున్నా, ఎగట్లేదులే ఉంటుందిలే అనుకున్నాను. అదేం చేసింది, చూసి జంప్. తీసుకోవాలి, ఒక 4 months అలా పోయాక తీసుకుందాం అనుకున్నా. ప్రజెంట్ అయితే చూడండి, ఈ ఫిష్లు అయితే అసలు ఎంత బాగున్నాయో. మన బడ్జెట్ కాదులే కానండి, నేనైతే తక్కువలోనే తీసుకున్నా. ఇవన్నీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటున్నా చిన్ని ఎక్వేరియం కొనుక్కొని అదొకటి అన్ని రంగులు ఉండేలాగా పెంచుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇదిగోండి చూడండి, అవన్నీ చూసి లాస్ట్లో ఈ చిన్నవి తీసుకున్నాను అనమాట. అవి ఒక పేరు తీసుకున్నా, ఇవి ఒక పేరు తీసుకున్నా. ఇవి అసలు కంటికే కనిపించట్లేదు కదా, చాలా చిన్న సైజు. అదేమో 60 అన్నారు పేరు. 2, ఇది కూడా అంతే అనుకుంటా, 50 అనుకుంటా వేసింది. ఇక చిన్ని నత్తలు రెడ్ కలర్లోనే చాలా చిన్నగా ఉన్నాయి. అవి ఒక 2 తీసుకున్నాను. ఇవి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో, వైట్ అండ్ ఎదర రెడ్గా వచ్చి. ఇవైతే అసలు ఎంత బాగున్నాయో అండి, ఏం కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు అన్ని కలర్స్ ఉన్నాయి. మరి మనం ఇంటికి తెచ్చుకుంటే ఉంటాయో ఉండవో తెలియదు, కానీ కాకపోతే ఆక్సిజన్ ఉంటాయి అని అంటున్నారు. ఇవైతే చిన్న పాట్స్ అండి. ఇవి కూడా ఆక్సిజన్ ఉంటేనే ఉంటాయంట. నేను అడిగి తీసుకున్నాను. నేను ఆక్సిజన్ పెట్టాను కాబట్టి ఆక్సిజన్ లేకపోయినా ఉండేయమంటే అవి ఇచ్చారు, అవి ఉంటాయని. నాకైతే దీనిలోది బ్లూది చిన్నది ఉందండి ఒకటి, ఇదిగోండి దీనిలో ఉంది. అవి అయితే బాగా నచ్చినాయండి, కానీ ఆక్సిజన్ ఉంటేనే బ్రతుకుతాయి, లేకపోతే బ్రతకవన్నారు. ఈసారి ఆక్సిజన్ అది తీసుకున్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే నేను వీడియో తీయకముందు ఎదర్ షాప్లోకి వెళ్ళాను. ఫస్ట్ వీళ్ళ దగ్గరే కనుక్కున్నాను, తర్వాత ముందు షాప్లోకి వెళ్ళి అక్కడ అడిగి పాట్ ఇక్కడే బెస్ట్ అనిపించింది. ఇంకా రిటర్న్ వచ్చేసి ఈ కవర్లో ఏమో వీళ్ళ దగ్గర తీసుకున్నా. ఫుడ్ ప్యాకెట్ 20 రూపీస్ వేశారు. ఈ పాట్ అది కూడా వీళ్ళ దగ్గర తీసుకున్న. స్టోన్స్ ఫ్రీగానే ఇచ్చారు, దానిలో ఉన్నాయి. అయితే నేను వేరే పాట్ తెస్తానని వెళ్తే లేవు అని ఇదే ఇస్తుంటే కొంచెం స్టోన్స్ ఉంచండి అంటే ఉంచేశారు. ఇదొకటి సింగిల్ తీసుకున్నానండి, ఇది 30 రూపీస్ వేశారు. అయితే టోటల్ అయితే వీటన్నిటికీ 450 వదిలిచ్చాను అనమాట. మా హస్బెండ్కి ఏమో చెప్పలేదు. అవునండి, ఫస్ట్ కవర్లో అయితే 100 పడ్డాయి. తర్వాత నేను వీడియో వేయటం అది మర్చిపోయాను. ఇది నెక్స్ట్ డే తీస్తున్నాను. అయితే కొన్ని వెళ్ళిపోయినాయిలేండి. ఒక 10 తెస్తే 5 ఉన్నాయి నెక్స్ట్ డేకి.